హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా బాగుందండి. అదేమిటంటే కాలీఫ్లవర్‌తోని కర్రీ చేశానండి. కాలీఫ్లవర్‌తోని ఒక్కసారి ఈ విధంగా కర్రీ చేస్తే టేస్ట్ మాత్రం అద్భుతమండి. ఈ విధంగా చేసి వేడి వేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఆఖరికి దోసలోకైనా సరే సూపర్‌గా ఉందండి. ఎలా చేయాలంటే ముందుగా మనం కాలీఫ్లవర్ తీసుకునేసి దాన్ని మనం శుభ్రంగా ఇలా విడతీసుకుంటూ చూసి ఏదైనా పురుగు గానీ, ఏదైనా ఉంటే అన్నీ శుభ్రంగా తీసేసుకొని, రెడీ చేసి పెట్టుకొని, శుభ్రంగా కడిగి, ఆ తర్వాత స్టవ్ మీద కొన్ని నీళ్లు పెట్టి, ఆ నీళ్ళల్లో దీన్ని వేసేసుకోవాలండి కాలీఫ్లవర్‌ని. ఓకేనా? స్టవ్ మీద నీళ్లు పెట్టిన తర్వాత అప్పుడు వేసి, దాంట్లో కాస్త సాల్టు, పసుపు ఇవి 2 ఏసి కొద్దిగలా మిక్స్ చేయాలి. ఈ విధంగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టి దాదాపు ఒక 6-8 నిమిషాల సేపయితే దీన్ని బాగా ఇలా ఉడకనివ్వాలి. చూడండి ఈ టైపు ఉడికిందంటే అది సూపర్‌గా తయారవుతుందండి. ఇప్పుడు దీన్ని పట్టుకొని అలా అనంగానే ఇలా నలగాల. ఆ టైపు ఇది ఉడకాలండి. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉడికిన దాన్ని మనం తీసి ఏదైనా ఒక జాలి లాంటి దాంట్లో వేసేసుకుందాం. అంటే సిల్లిల్ డిష్ ఉన్న సిల్లిల్ డిష్‌లో గాని, ఇలా జాలి లాంటి దాన్ని ఉన్న దాంట్లో అయినా వేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఏసినప్పుడు ఇందులోకించి నీరు మొత్తం ఒడుసుద్దండి కిందకి. ఓకేనా? ఆ టైపు దీన్ని ఇలా వడగట్టి పక్కన పెట్టి ఇప్పుడు ఒక మిక్సీ జారీ తీసుకునేసి అందులో ఎండి కొబ్బరండి ఒక 4 టేబుల్ స్పూన్ వేసి 2 టేబుల్ స్పూన్ తినే శనగలు వేసి కొన్ని నీళ్లు పోయాలి. నీళ్లు పోసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఆ నీళ్లు కూడా చూసుకుంటూ పోసుకోవాలండి. మరి ఎక్కువ పుర్రు కాకుండా, లూజు కాకుండా, గట్టిగా కాకుండా అలా చూసుకొని ఈ టైపు పేస్ట్ తయారు చేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకుందాం. ఒక 2 గంటెలు వేసిన తర్వాత దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి కాస్త జీలకర్ర వేద్దాం. జీలకర్ర వేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి దాంట్లో వేసి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు ఒక రెండిటిని ఇందులో వేసేసుకుందాం. అవి చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు వీటిని మనం మంచిగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత దాంట్లో చిటికెడు పసుపు వేసి ఆ తర్వాత ఇలా బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా కలుపుతూ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఈ టైప్లో కలుపుతూనే వేగనిచ్చుకోవాలండి. ఓకేనా? ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అడుగును కాస్త పట్టుకుంటుంది. కాబట్టి ఇలా కలుపుతూ వేసి వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలు ఒక 3 వరకు వేసుకునేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇప్పుడు దీన్ని కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. టమోటాలు తీసుకునేటప్పుడు మంచి ఎర్రటి గట్టి కాయలు తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూతపెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా మెత్తబడనివ్వాలి. ఈ టైప్‌లో టమోటాలు బాగా మెత్తబడ్డ తర్వాత ఇప్పుడు అడుగు పట్టుకోకుండా కలిపి కాస్త కారం వేసుకుందాం. అంటే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సగం టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవి వేసి కాస్త ఇలా కలుపుతూ ఇది కూడా కారం వాసన పోయేంత వరకు బాగా కలిపి మంచి కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలా. ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వాలి. ఈ టైప్‌లో దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ టైపు ఫ్రై చేయడానికి ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత అదే మిక్సీ జార్‌లో కొద్దిగా నీళ్ళలా కుప్పిలిచ్చి కూడా దాంట్లో వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుతూ ఇది కూడా బాగా ఇలా కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైప్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టిన ఈ కాలీఫ్లవర్‌ని దీంట్లో అయితే వేసేసుకుందాం. ఈ కాలీఫ్లవర్‌ని దీంట్లో వేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్‌ని ఏందంటే చిదిరిపోకుండా కొంచెం గడ్డల గడ్డల వలె ఉండే విధంగా మనం కలుపుకోవాలి. ఎందుకంటే ఇది చిదురు కానీయకుండా చూసుకునేసి మూత పెట్టి ఇలా కాలీఫ్లవరు ఈ గ్రేవీలో బాగా పీల్చుకునే విధంగా మనం ఇలా వేగనిచ్చుకోవాలి. చూడండి ఈ టైప్‌లో రావాలి. ఇప్పుడు మనం గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకుందాం ఒక గ్లాసు. ఒక గ్లాసు నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ కాస్త వేసుకొని ఇప్పుడు కొద్దిగా మిక్స్ చేసుకుందాం. ఈ కాలీఫ్లవర్‌ని ఏందంటే చెదిరిపోకుండా నుజ్జు నుజ్జు కాకుండా అలా అల్కోగా కలబెట్టుకునేసి మూత పెట్టేసి ఇప్పుడు దాదాపు ఒక 6-8 నిమిషాల సేపు అయితే
ఈ మనం పోసిన ఈ గ్రేవీ ఏంటంటే బాగా చిక్కబడాలి. అంటే గ్రేవీ టైప్‌లో ఇది వస్తేనే దీనికి మంచి రుచి వస్తుంది. ఓకేనా? ఈ టైప్ మనకి ఈ గ్రేవీ టైప్‌లో రావాలి. ఈ విధంగా వస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీదకించి అలా కొత్తిమీరను చల్లేసుకునేసి కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేసి ఇక ఏముందండి, టేస్ట్ ఒక్కసారి చూసుకునేసి అన్నీ సరిపోయినాయా లేదా ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని నువ్వు దేంట్లోకైనా తిని చూడండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకైనా సరే, రాగి సంగట్లోకైనా సరే, చపాతీలోకైనా, దోసలోకైనా సరే చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. కాలీఫ్లవర్‌తోనే ఈ విధంగా చేస్తే మాత్రం రుచి చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరూ కంపల్సరీ ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దామా?